శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం 2026 ఏప్రిల్ నెల రాశి ఫలితాలను గోచార గ్రహస్థితిగా మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అందరూ ఉగాది సంవత్సరం చక్కగా అందరూ కూడా ఉగాదిని జరుపుకున్నారు అనుకుంటున్నాను. శ్రీరామనవమి కూడా అద్భుతంగా జరిగి ఉంటుంది. ఈ 2026 ఏప్రిల్ నెల ఫైనాన్షియల్ ఇయర్ కదా, ఎలా ఉంది, నాకు రాశి ఫలితాలు ఎలా ఉంటుంది, నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది, నా వ్యాపారం ఎలా ఉంటుంది, నా ఉద్యోగం ఎలా ఉంటుంది, నా జీవితం ఎలా ఉంటుంది, ఇప్పుడు ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ నా ఉద్యోగం ఉంటుందా పోతుందా, లేదా నా యొక్క ఉద్యోగంలో నెక్స్ట్ లెవెల్కి వెళ్తానా లేదా, నా వ్యాపారం ఎలా ఉంది, నాకు అన్ని రేట్లన్నీ పెరిగిపోయాయి కదా, మా నిత్య జీవితం ఎలా ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్ మార్క్స్తోనే అందరూ వీడియో చూస్తున్నారు కదా. మిత్రులారా, శుభాకాంక్షలు అందరికీ. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. మా ఛానల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ మీకు నచ్చుతాయి కదా, అందుకే కదా మీరు చూస్తున్నారు. మరి మీ దగ్గర నుంచి మాకు ఒక చిన్న అభ్యర్థన, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. ఇది ఆధ్యాత్మికం కదా. ఆధ్యాత్మికం అంటే మనం దేవాలయానికి పోతే ఏం చేస్తాం, మనం వచ్చామని దేవుడికి చెప్పుకోవడానికి చిన్న గంట కొడతాం కదా, ఆ పక్కన ఉన్న బెల్ గుర్తుని అలా కొట్టేసేయండి. రైట్. కమింగ్ టు ఏప్రిల్ మాసం, జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశులలో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, 2026 ఏప్రిల్ నెల యొక్క రాశి ఫలితాలు, శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, క్షణచిత్తం క్షణమాయం. ఈ యొక్క చాప ఉంటుంది చూసారా, నీళ్ళు ఎలా ఉంటుంది, జిగ్ జగ్ జిగ్ జగ్ జిగ్ జగ్ జిగ్ జగ్ అయిపోతుంది కదా, అలా పరిగెడుతున్నారు. మీ భవిష్యత్తు నేరుగా ప్రభావితం చేస్తుంది. కొందరికి అదృష్టం తలుపు తెరుచుకుంటుంది, మరికొందరికి పరీక్షలు సిద్ధంగా ఉంది. ఈ నెల గ్రహస్థితులు, శని మరియు రాహు మీనరాశుల జన్మంలో ఉన్నారు. జీవితంలో ఒత్తిడి, బాధ్యతలు పెరుగుతాయి, ఆలోచనలో గందరగోళం ఉంటుంది. కేతు కన్యా రాశిలో 7వ స్థానంలో ఉండడం వల్ల సంబంధాలు, దాంపత్యంలో పరీక్షలు ఉంటాయి. గురువు మిథున రాశిలో 4వ స్థానంలో ఉండడం వల్ల ఇంటికి, కుటుంబ స్థిరాస్తులు మార్పులు వస్తాయి. ఈ నెల పరీక్ష ప్లస్ మార్పులు కనిపించడం సమయం అని చెప్పచ్చు. ఉద్యోగస్తులకి పనిలో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, బాధ్యతలు పెరుగుతాయి, పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. కానీ మీకు కష్టం గుర్తింపు పొందుతుంది. కొంతమందికి జాబ్ చేంజ్, జాబ్ పోవడం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఐటీ, సాఫ్ట్వేర్, సర్వీస్ రంగాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకి మిశ్రమ ఫలితం, జాగ్రత్త. వ్యాపారస్తులకి కొత్త అవకాశాలు వస్తాయి, కానీ పెట్టుబడుల్లో జాగ్రత్త. భాగస్వామి వ్యాపారాల పార్ట్నర్షిప్ లో కాస్త జాగ్రత్త, ఆట విడుపు ఉండాలి ఖచ్చితంగా. ఆర్థిక విషయానికి వస్తే ఆదాయం ఉన్న ఖర్చులు మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయి, సేవింగ్స్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్లో మిశ్రమ ఫలితాలు, అన్సర్టనిటీ ఉంది ఈ నెల బాగా. హై రిస్క్, షార్ట్ టైం చాలా రిస్క్, లాంగ్ టైం ఆలోచించవచ్చు అంతే. ఇంకా రియల్ ఎస్టేట్కి వస్తే ఇంటి మార్పు లేదా కొనుగోలు అవకాశాలలో కాస్త చిరు నష్టాలు చూస్తూ ఉంటారు, జాగ్రత్త, అవాయిడ్ చేయండి. కోర్టు విషయాల్లో, సంబంధిత కేసుల్లో మలుపు తిరిగే అవకాశాలు ఉన్నాయి, కాస్త నెగిటివ్గా వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. పేషెన్స్ అవసరం, లేట్ అవుతూ ఉండొచ్చు. ఇంకా కుటుంబ సభ్యుల మధ్య మిశ్రమ ఫలితాలు, చిన్న విషయాలు పెద్ద సమస్యగా మార్చుకొని మీకు మీరే పెద్ద సమస్యలు చేసుకుంటున్నారు, జాగ్రత్త పడండి. దాంపత్య విషయంలో అర్థం చేసుకోని ఒక తగాదా. విద్యార్థులకి మధ్యస్థ ఫలితాలు, చాలా కష్టపడి కానీ మీరు సాధించలేరు, ఈ నెల జాగ్రత్తగా ఉండాలి. ఇంకా విదేశీ అవకాశాలు బలంగా ఉన్నా వీసా ప్రయాణం జరిగే అవకాశాలు మిశ్రమంగా ఉన్నాయి, జాగ్రత్త పడండి. ఇంకా కళాకారులకి మీడియా, యూట్యూబ్ రంగాల్లో కాస్త విమర్శలు ఎదుర్కొనే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అవకాశాలు వచ్చినా మిశ్రంగా ఉంది. ఈ నెల ఒక ఆధ్యాత్మిక లేదా కొత్త అవకాశం మీ జీవితాన్ని మార్పు చేయవచ్చు. ఇంకా నటీనటులు కాస్త స్పిరిచువల్ టూర్స్, స్పిరిచువల్ పీపుల్ని కలవడం, దేవాలయాలకు వెళ్ళడం ఇలాంటిది చేస్తే మంచిది. వ్యవసాయానికి వస్తే సగటు ఫలితం కంటే కొంచెం బాగానే ఉంటుందని చెప్పచ్చు. ఆరోగ్య విషయంలో ప్రత్యేక అవసరం, మానసిక ఒత్తిడి, కార్డియా రిలేటెడ్ సంబంధించినటువంటి ఆరోగ్య ఇబ్బందులు, జీర్ణ సమస్య కల్పించే అవకాశాలు ఉన్నాయి. ఆహార నియంత్రణ అవసరం, యోగా, ధ్యానం మంచిది. అదృష్ట రంగు పసుపు మరియు పింక్ కలర్ కలిసి వస్తుంది.
అదృష్ట తేదీలు 3, 12, 21, 30. అదృష్ట రోజులు గురువారం. ఎందుకంటే గురు భగవానుడు మీకు యోగంగా ఉన్నాడు కాబట్టి, గురువు ఈ సంవత్సరం రాజు కాబట్టి మీకు కొంచెం అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అదృష్ట సంఖ్య 3. ఈ నెలలో మీరు చేయవలసినటువంటి పరిహారాలు: గురువారం గురు భగవానుని ప్రార్థన చేయడం, పసుపు వస్త్రం భగవంతుడికి చల్లించడం, శనగల్ని నానబెట్టి 108 పూసలతో మాలగా తీసుకపోయి గురు భగవానికి వేయడం, దక్షిణామూర్తికి వేయడం. శనివారాల్లో, అందులోనూ ఏళ్నాడు శని యొక్క మధ్యస్థానంలో ఉన్నారు కాబట్టి ఆ శని భగవాన్ని ప్రార్థన చేయడం, నవగ్రహాలకి ప్రార్థన చేయడం, పేదలకు ఆహారం వేయడం. మీనరాశి వారు గుర్తుంచుకోండి, ఈ నెల మీరు శాంతంగా సహనంగా ఉంటే అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. అన్ని సమస్యలు దాటుకొని విజయం సాధించగలరు. గ్రహాలు పరీక్షిస్తాయి కానీ మీకు మార్గం చూపిస్తాయి. మీ నిర్ణయం, మీ భవిష్యత్తు. మీనరాశి మిత్రులారా, చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి నెల. గురుగారు మాకు శీఘ్ర ఫలితాన్ని చేసే ఒక పరిహారం ఇవ్వండి అంటే, శని భగవానికి ప్రీతిగా ఉన్నది, అంగారక భగవానికి ప్రీతిగా ఉన్నటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాల 48 రోజులు చండీ సుదర్శన సుబ్రహ్మణ్య భుజంగాలతో మన దేవాలయంలో పూజ చేసింది సిద్ధంగా ఉంది. మీకు అందించడానికి కావలసిన వారు మనల్ని సంప్రదించి ఇది పొందండి. లేదు గురుగారు, మాకు మీ ద్వారా మేము జాతకం ఈ నెల మీరు బాగాలేదన్నారు కాబట్టి మాకు ఎలా ఉంది అని తెలుసుకోవాలనుకుంటున్నాము. మా జీవితం కొత్త సంవత్సరం, ఉగాది కొత్త సంవత్సరంలో మా జాతకాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాం. మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు. ద్వాదశ రాశి మిత్రులందరూ కూడా శుభాకాంక్షలు. ఈ యొక్క 2026 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఇంకా మీరు అద్భుతం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ క్షేమంగా ఉండాలని మీకోసం ప్రార్థన చేస్తూ, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకొండలో మీకోసం ప్రార్థన చేస్తున్నాము. అందరూ క్షేమంగా ఉండాలి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి. విజయోస్తు. స్వామియే శరణమయ్యప్ప. ఏప్రిల్ 1వ తారీఖున అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి యొక్క పుట్టినరోజు జయంతి ఉత్సవాలు. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి మామిడి తోరణం పూలతో అలంకరించి స్వామివారికి అభిషేక ఆరాధన చేసి, పడి పూజలు చేసి, అన్నదానం చేసి అద్భుతమైనటువంటి అనుగ్రహం పొందని. మన పిల్లలకి పుట్టినరోజు అయితే, మీ పుట్టినరోజు అయితే ఎలా చేస్తారో అలా ఈ ప్రపంచానికి అయ్యప్ప స్వామి వారి పుట్టినరోజు. శబరిమలలో కూడా ఆరాటు మహోత్సవం, పంపా నదికి స్వామివారిని ఏనుగు మీద ఊరేగింపుగా తీసుకొచ్చి ఆరాటు మహోత్సవం చేస్తారు. అదేవిధంగా మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం ప్రపంచంలో ఎక్కడా లేదు. అలాంటి దేవాలయంలో ఏప్రిల్ 1, 26, 2026 బుధవారం నాడు ఉదయం అష్టద్రవ్య మహాగణపతి హోమం, అష్టాభిషేకం, ఆరాట్ భక్తులచే స్వయంగా అభిషేక ఆరాధన చేసి అన్నదానం చేస్తున్నాం. నహి నహి బహుదానం అన్నదానం సమానం అన్నారు. మీ అందరి కోసం అయ్యప్ప స్వామి వారు ఎదురు చూస్తున్నారు. బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఏప్రిల్ 1వ తారీఖున అద్భుతంగా జరగబోయే అయ్యప్ప స్వామి వారి జయంతి ఉత్సవాలు పడిపూజకు రావాలని మనస్ఫూర్తిగా అందరినీ ప్రార్థన చేస్తున్నాం. ఈ దేవాలయం తిరుపతి పట్టణంలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో, అలిపిరి, కపటతీర్థం, జీవకోణ అని కంటిన్యూగా ఉండే ఆ కొండ చర్యల కింద జీవకోణ అనే ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో అయ్యప్ప స్వామి 18 అవతారాలుగా కొలువై ఉన్నారు. రైల్వే స్టేషన్ నుండి, బస్ స్టాండ్ నుండి 3 కిలోమీటర్లు, ఎయిర్పోర్ట్ నుండి 12 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క దేవాలయానికి తప్పక జీవకోణాన్ని మీరు గూగుల్లో కొట్టగానే వచ్చేస్తుంది. అద్భుతమైనటువంటి ఒక దేవాలయం మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అయ్యప్ప అనుగ్రహ వర్షాన్ని కురిపించడానికి ఆయన పుట్టినరోజుకి రండి. మీ జీవితం అంతా పుట్టినరోజులాగా చేస్తూనే ఉంటారు. అతి శక్తివంతమైనటువంటి దేవాలయం. ఈ దేవాలయంలో అడుగు పెట్టాలంటే నుదుట రాత రాసి ఉంటేనే ఆ దేవాలయంలో అడుగు పెట్టగలరు. రండి, అయ్యప్ప అనుగ్రహం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. విజయోస్తు. చాలా మందికి ఇప్పుడు ధర్మ సందేహాల్లో మనం వెళ్తాం. చాలా మందికి శని భగవానుడు ఎందుకు దుష్టగ్రహంగా భావిస్తారు? అందరూ భయపడతారు. ఎందుకు శని అంటే ఎందుకు భయపడతారు? భక్తులారా, దీని గురించి తెలుసుకోవాలి. శనిగ్రహం దుష్టగ్రహం కాదు. శనిగ్రహం ఒక కఠినమైనటువంటి ఒక గురువు. నువ్వు ఎలా ఉండాలి, నీ జీవితంలో ఎలా నీ మార్పులు చేర్పులు జరగాలి అని చెప్పే ఒక అద్భుతమైనటువంటి ఒక సూత్రధారి, ఒక ధర్మ దారి చూపించే ఒక మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే అది శని భగవానుడే. శని యొక్క స్వభావం ఏమిటంటే మన జీవితంలో చేసిన కర్మ ఫలితాలని ఆయన కడుగుతారు.
మన తప్పు చేసే శిక్షిస్తుంది, సరైన మార్గంలో నడిపించే గొప్ప ఫలితాన్ని ఇస్తారనమాట ఆయన. అందుకే శనిని న్యాయాధిపతిగా అంటారు. అందుకే ఏ దేవుడికి కూడా లేని ఈశ్వర శబ్దాన్ని కలిగినటువంటి వాడు. ఏం చెప్తారు? ఈశ్వరుడికి మాత్రం ఈశ్వర శబ్దం ఉంది కదా, శనీశ్వరుడు అన్నారు. శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే మనల్ని ఆర్థికంగా నువ్వు ఎలా ఉండాలి ట్యూన్ చేస్తాడు, బంధాల్లో ఎలా ఉండాలి ట్యూన్ చేస్తాడు, సమాజంలో ఎలా ఉండాలి ట్యూన్ చేస్తాడు, నీ నోటి వల్ల వచ్చినటువంటి తప్పులే ఉంటుంది దాన్ని ట్యూన్ చేస్తాడు. ఎన్ని రకాలుగా అంటే ఆయన ఏ రకంగా మన దాంట్లో ప్రయాణం చేస్తాడు? ఏళ్నాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంఠ శని, జన్మ శని, ఇన్ని రకాలుగా మనలో వచ్చి మన జీవితాన్ని మారుస్తుంటారు. ఆయనకి ఎంత కృతజ్ఞత చెప్పాలి కదా. ఆయన దుష్టగ్రహం కాదండి. ఆయన్ని ప్రేమించడం మొదలు పెట్టండి. మందగమనుడు, కాకపోతే కొన్ని అర్థం కాకుండా ఇబ్బంది పెడుతుంటాడని అనుకుంటారు, కానీ మనం చేసే పనిని ఇన్స్టెంట్ గా చేస్తామంటే ఇబ్బంది పడిపోతాం. ఆయన మందంగా స్లోగా మనల్ని ట్యూన్ చేసుకుంటూ వస్తాడు. అబ్బా ఇంతకంటే కష్టం నేను పడలేదండి అనేదాన్ని చూపిస్తాడు, కానీ చంపేయడు, జాగ్రత్త పట్టిస్తాడు. అందుకే శని న్యాయాధిపతి, న్యాయం పక్కన ఉంటాడు. ఎందుకు కష్టాలు ఇస్తాడంటే అహంకారం తగ్గించడానికి కష్టాన్ని ఇస్తాడు, ఆలస్యత్వాన్ని తొలగించడానికి కష్టాలు ఇస్తాడు, మనలో ఉన్న బలహీనతలను బయట పడేయడానికి కష్టాలు ఇస్తాడు. శని మనల్ని పరీక్షిస్తాడు. శని కాలంలో డబ్బు కష్టమవుతుంది, సంబంధాల పరీక్షలు లోపమవుతుంది, మానసిక ఒత్తిడి పెరుగుతుంది, కానీ కష్టం వెనక ఉన్న అసలు ఉద్దేశం మనల్ని బలంగా తయారు చేయడానికి. శని ఇచ్చే ఫలితాలు ఆలస్యంగా వస్తాయి, కానీ వచ్చిన తర్వాత శాశ్వతంగా ఉండబోతున్నాయి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ 2026లో అంటే? అందులో కన్యా రాశి వారు ఉన్నారు, కర్కాటక రాశి వారు ఉన్నారు, వృశ్చిక రాశి వారు ఉన్నారు, తులారాశి వారు ఉన్నారు, కుంభరాశి వారు ఉన్నారు. వీళ్ళంతా అదృష్టాన్ని పొందబోతున్నారు. శని అనుగ్రహం ఉంటే సాధారణ మనిషి కూడా చక్రవర్తి అయిపోతాడండి. అదే శనిలో ఉన్నాయి. అందుకే కొంతమంది జీవితంలో చాలా ఆలస్యంగా సక్సెస్ అవుతారంటే అది శని భగవానుడు చూశాడు. శ్రమ, సహనం, నిజాయితీ, క్రమశిక్షణ, ఈ 4 ఉంటే శని ఎప్పుడు హానికి రాడు. శనిగ్రహం శుభగ్రహం, దుష్టగ్రహం కాదు. విజయోస్తు. శని దశలో మనం ఏ ఏ పనులు చేయకూడదు? అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు చేయకూడదు, ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోకూడదు, ఆర్థిక లావాదేవీలలో తప్పులు చేయకూడదు. ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి. ఆహారపు అలవాట్లని మధ్యస్థంగా ఉంచుకోవాలి. కొత్త పెట్టుబడులు పెట్టి ఇబ్బంది పడకూడదు. ఇలాంటి జాగ్రత్తలు పడితే శని భగవానుడు మంచి దారాన్ని కల్పిస్తాడు. విజయోస్తు. శని 7వ స్థానంలో కూర్చున్నాడు. శనికి తైలాభిషేకం అంటే చాలా ఇష్టం. కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నః మంద ప్రచోదయాత్. ఆయన రౌద్రంగా ఉన్న ఆ స్వామి వారిని శివుడికి ఎలా అభిషేకం అంటే చాలా ఇష్టం. ఆ తైలంతో అభిషేకం చేయడం వల్ల కర్మ వ్యాధులు తొలగుతాయండి. అందుకని శని భగవానుడు నాకు తైలాభిషేకం చేయండి, మీ వ్యాధులన్నీ తీర్చుకోండి అని అంటున్నాడు. కాబట్టి తైలాభిషేకం చేస్తే శనీశ్వరుడు ఆనందపడతాడు. అందులో ప్రత్యేకించి శనివారం తల మీదకెళ్ళి నూనె పోయడం కాదు, మళ్ళీ అందరూ తెలుసుకోవాలి, శని పాదాలకు నూనె పోయాలి. ఇది చాలా మంది తెలియకుండా చేస్తారు. విజయోస్తు. మళ్ళీ అగరబత్తి తీసుకుపోయి ఆ దేవుడు పాదాల దగ్గర ఇట్లా ఒత్తి దీపం పెడతారు. ఆ మంటకు నువ్వు పూజ చేసి నన్ను నా సీటుకే ఎసురు పెడుతున్నావురా అనుకుంటాడు. దూరంగా పెట్టాలి నూనె. ఇవన్నీ కూడా జాగ్రత్త. విజయోస్తు. శనిదేవుని యొక్క పూజకు ఉత్తమమైనటువంటి సమయం ప్రాతకాలం చేసుకోవచ్చు. రాహుకాల దీపాలు పెట్టడం చాలా మంచిది. శని భగవానుడికి 9, 10:30 రాహుకాలం కాబట్టి శనివారం రోజు ఆ రోజు చేస్తే చాలా విశేషంగా ఆ సమయంలో ఉంటారు. ఆ సమయంలో ఒక కొబ్బరి చిప్ప తీసుకోండి, ఒక క్లాత్, నల్లని క్లాత్ తీసుకొని అందులో నల్ల నువ్వులు వేసుకొని నల్ల దారంతో ఒక ఉండ చుట్టండి. ఇటు ఒక చిప్పలో అటు ఒక చిప్పలో ఒక్కొక్కటి వేసి నువ్వుల నూనె వేసి అక్కడ వేసి ప్రదక్షిణ దీపం వెలిగించుకోవచ్చు. దూరంలో 19 ప్రదక్షిణాలు చేయాలి. ఎందుకంటే శని భగవానుడి యొక్క ప్రయాణం 19 సంవత్సరాలు. ఏళ్నాడు శని 7.5 సంవత్సరాలు, అష్టమ శని 4 సంవత్సరాలు, అర్ధాష్టమ శని 2.5 సంవత్సరాలు, కంఠ శని, జన్మస్థానిలో అంతా ఉంటారు. కాబట్టి ఇలాంటి సమయంలో స్వామివారికి కొబ్బరి చిప్పతో నూనె వేసి శనివారంలో రాహుకాల సమయంలో దీపం వెలిగిస్తే చాలా విశేషం అంటారు. ఆ సమయంలో ఒక బెల్లం ముక్క కూడా పెట్టాలి అని అంటున్నారు. పెడితే చాలా మంచిది, విశేషం. గురుగారు మీరు ప్రదక్షిణల గురించి చెప్పారు. మరి శనిదేవుని ప్రీతి చేయడానికి మేము ఏమైనా మంత్రం చెప్పాలా? దీనికి ఏమైనా ఉంటాయంట. నీలాంజన సమాపాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్వరం. తర్వాత ఏం చేస్తారు? కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి
తన్నః మందః ప్రచోదయా. ఇవన్నీ అయిన తర్వాత ఆయన దగ్గర మనం ఏమని ప్రార్థన చేసుకుంటున్నాం? శని బాధ వినాశాయ, ఘోర సంతాపహారిణే, కనకాలయ వాసాయ, భూతనాదాయ తే నమః. ఆయన దగ్గర ఏం ప్రార్థన చేస్తున్నాం? దేహి మే బుద్ధి వైశిష్ట్యం. స్వామి, నా బుద్ధి చెడిపోయినట్టు కనబడుతుంది, నాకు మంచి ఆ బుద్ధి ఇవ్వండి. దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం. నేను ఆహారపు అలవాట్ల ద్వారా నా శరీరాన్ని నాశనం చేసుకున్నాను, నేను నాకు మంచి ఆరోగ్యాన్ని. దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమానందం. ఆ స్వామి దగ్గర ఆనందాన్ని కల్పించండి స్వామి. ఎప్పుడు ఏదో నెగిటివ్ దృష్టితో నేను ఎప్పుడు నెగిటివ్గా ఆనందం లేకుండా స్ట్రెస్ అవుతున్నాను, నాకు ఆనందాన్ని ఇవ్వండి అని చెప్పి ఇలా ప్రార్థన చేయండి. అనుగ్రహ వర్షాన్ని కురిపించేస్తారండి శని భగవానుడు. విజయోస్తు.